మళ్ళీ నెక్స్ట్ స్టెప్లో ఈ జీవామృతాన్ని మేము 15 రోజులకు ఒకసారి కంపల్సరీ ఇస్తాం సార్. మనకి ఇరిగేషన్ అంతా కూడా సిస్టమ్ అంతా డ్రిప్ ద్వారా జరుగుతుంది. సో దాంట్లో మినిమం చాలా వాటర్ కన్సర్వేషన్ 7 ఎకరాల్లో లీజ్ తీసుకొని చేస్తున్నాం సార్. నాకు ఇక్కడ ల్యాండ్ లేదు. సో మేము లీజ్ తీసుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుని చేయడం అనేది ఎంగేజ్ చేసుకోవాలి, మాన్యువల్ లేబర్ని ఎంగేజ్ చేసుకోవాలి. ఇట్లాంటి అన్ని సమస్యలు ఉండి మీ దగ్గరికి మంచి ఆహారం తీసుకొస్తున్నప్పుడు ఒక 10-20 రూపాయలు పెట్టాల్సిన మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనేది మా ఆలోచన కాదు. దిగుబడి వల్ల వచ్చింది నాకు. మన సత్యనారాయణ గారు యాక్చువల్గా రైతుకి ఉన్న కన్జ్యూమర్కి అనుసంధానకర్తగా పనిచేస్తున్నారు సార్. ఆయన లేకపోతే డైరెక్ట్ కన్జ్యూమర్ని మేము కలవడానికి తక్కువ. నెలకు ఒకసారి మీటింగ్లు పెడతాము. తర్వాత వీళ్ళ సమస్యలు వాళ్ళ సమస్యలు ఏంటి తెలుసుకునేటట్లా చేయటము. తర్వాత మధ్యవర్తి లేకుండా డైరెక్ట్గా కొనుగోలు చేయించటము, ఇవన్నీ చేస్తూ వచ్చాము. ఈ కరోనా వల్ల కొంత గ్యాప్ పండిస్తారు. అట్లా 2 రైతులు. తర్వాత ఒక లేడీ ఫార్మరు, ఆమె కందులు, ఎండుమిరపకాయలు ఆమె పండిస్తుంది. తర్వాత ఇంకో రైతు పసుపు. కానీ మనం ఏమన్నా అక్కడ నెగోషియేట్ చేస్తాం, చేయడానికి అవకాశం కూడా లేదు. కాబట్టి మేము ముందుగానే ఆమెకి ధర 5,000 రూపాయలు చొప్పున ఇచ్చాము. రేటు కూడా మార్కెట్ రేటు మీద 40% ఎక్కువ ఇస్తామని చెప్పాము. ఆ ధర కూడా ఒకవేళ ఇన్ కేసు ఒక 10 మంది ఉన్నాం మనము ఒక అపార్ట్మెంట్లో వచ్చాము విజయ్ గారి దగ్గరికి, కొనుక్కొని వెళ్ళి అందరం డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాం. వీణ అక్కడికి వచ్చి రావటం కాదు కాన్సెప్ట్, వాళ్ళు మనం ఇక్కడికి రావాలి. ఇప్పుడు ఏంటంటే మనం కూడా ఫిజికల్ గా చూస్తాం కదా, చూస్తున్నాము. 50 రోజులు వ్యవసాయం చేసేవాళ్ళు కూడా ఉండరు, లేరిక. కాబట్టి వీళ్ళని నిలబెట్టుకోవాలంటే ఫుల్ సపోర్ట్ వినియోగదారులే, కన్జ్యూమర్ సపోర్ట్ తీసుకొద్దాము. అందరూ వస్తారు, రావాలి. ఆ పరిస్థితులు ఉన్నాయి. రైతుని ఎత్తుక్కుంటూ వచ్చే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఆరోగ్యం కోసం తప్పదు. ఇప్పుడు మన కోసం కాదు, మన బిడ్డల కోసం.